దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణంలో గణేష్ శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. నవరాత్రులు పూర్తి చేసుకొని కూడా ఇవాళ పట్టణంలో 1వ నెంబర్ వినాయకుని వద్ద కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్, ఎస్పీ కూడా ప్రత్యేక పూజలు చేసి పాత బస్తీ చౌరస్తా నుంచి నేరుగా ఆ క్లాక్ టవర్ సెంటర్ మీదుగా వచ్చి కూడా ఇక్కడ పానగాల్లోని వల్లభారావు చెరువులో కూడా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే 9 రోజుల పాటు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా చేయడం జరిగింది. గణేష్ నిమజ్జన శోభయాత్ర నల్గొండలో అంటే కూడా మనం చెప్పాల్సినటువంటి పని లేదని చెప్పవచ్చు. చాలా అంతా కూడా మొత్తం కుల మతాలకు అతీతంగా కూడా నిర్వహిస్తారు. హైదరాబాద్ తర్వాత కూడా నల్గొండ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఒక పెద్ద చెప్పవచ్చు. సాయంత్రం రాత్రి వరకు కూడా ఈ విధంగానే కొనసాగుతుంది. పెద్ద వినాయకులు ఏదైతే భారీ గణనాథులు ఉన్నారో అది నాగార్జున సాగర్ 14 మైళ్ళ వద్ద అక్కడ నిమజ్జనం ఏర్పాటు కొనసాగుతుంది. పట్టణంలోని విగ్రహాలన్నీ కూడా ఇక్కడికే వస్తున్నాయి. ఇక్కడ భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ బందోబస్తు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడానికి అడిషనల్ ఎస్పీ ఉన్నారు. చెప్పండి, 9 రోజుల పాటు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా సెక్యూరిటీ కూడా నిర్వహించడం జరిగింది. ఇలా శోభయాత్ర పెద్ద ప్రధాన ఘట్టం అని చెప్పవచ్చు. ఈ విధంగా కొనసాగుతుంది. నిజంగా నల్గొండ జిల్లాలో ఈ రోజు వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ కాలేదు. గతంలో ఈ నల్గొండకు ప్రత్యేకత ఉండేది. గౌరవ మినిస్టర్ గారు ఇప్పుడే కోమటిరెడ్డి గారు వచ్చిపోయినారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అంతా రివ్యూ చేసిపోయినారు. వల్లభరావు నగర్ చెరువులో మన టౌన్ లో ఉన్న దాదాపు 800 విగ్రహాల్లో 700 ఇక్కడికే వస్తున్నాయి. మిగతావి నా 14 మైళ్ళకు వస్తుంది. నా 3 చిన్న క్రేన్లు, ఒక పెద్ద క్రేను ప్లస్ గజ ఈతగాళ్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా ఫ్రీ ఇన్సిడెంట్ ఇమ్మర్షన్ ఏరియాగా మేము దీన్ని డిక్లేర్ చేసినాం. అందుకే ఇక్కడ అన్ని మిగతా వింగ్స్ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా పూర్తి బందోబస్తు మధ్యన సాఫీగా జరిగేట్టుగా అన్ని చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా డీజేలు కూడా పూర్తిగా నిషేధించడం. టౌన్ లో డీజే ఫ్రీ టౌన్ నల్గొండ అని మనం డిక్లేర్ చేసినాము. ఎక్కడ డీజే పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ప్లస్ చిన్న చిన్న బాక్సులు కూడా వాళ్ళకి, అదేవిధంగా మట్టి విగ్రహాలు ఈరోజు నల్గొండ జిల్లాలో, నల్గొండ టౌన్ లో ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని మన ఇమ్మర్షన్ కమిటీ ద్వారా మట్టి విగ్రహాలనే ఎక్కువగా మేము వాళ్ళకి ఎక్కువగా వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం. ఆల్మోస్ట్ పబ్లిక్ కూడా మట్టి విగ్రహాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా మంచి శుభ పరిణామం. అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా చెప్పండి, మొత్తం ఎన్ని క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఓకే, ముందుగా ఈ నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది. దాదాపు 1000 విగ్రహాల వరకు ఈ నల్గొండ పట్టణంలో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. వాటన్నింటిని కూడా 8 అడుగుల వరకు ఎత్తున్నటువంటి విగ్రహాలని ఇక్కడ వల్లభరావు చెరువులోకి 8 అడుగుల కంటే ఎక్కువ ఉన్నటువంటి 14 మైల్లో నిమజ్జనం చేయాల్సిందిగా నిర్వాహకులందరికీ కూడా నిన్ననే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ అంతా కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి దాని ప్రకారమే నిమజ్జనం జరుగుతుంది. రైట్, చూడొచ్చు పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యని చెప్పవచ్చు. మొత్తం కూడా గణేష్ నిమజ్జన శోభయాత్ర ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం విగ్రహాలు ఇక్కడికి వచ్చే వరకు కూడా సాయంత్రం సమయం అవుతుంది. రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలను కూడా సాయంత్రం పూర్తిగా ఇది నిండిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ గజయితగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం ఆ టౌన్ లో ఉన్నటువంటి మొత్తం 1000 విగ్రహాల వరకు కూడా ఇందులోనే ఇక్కడే నిమజ్జనం జరగనుందని చెప్పవచ్చు. భారీ విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఏదైతే ఉన్నాయో నాగార్జున సాగర్ కాలువ 14 మైలు వద్ద అక్కడ నిమజ్జనం చేయనున్నారని చెప్పవచ్చు. కాలనీలలో, ప్రతి కాలనీలో కూడా ఎంతో కోలాహలంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఒక పండగ వాతావరణంలో గణేష్ శోభయాత్ర అంటే మనం చూడొచ్చు. మొత్తం ఒక పండగ అని చెప్పొచ్చు. అన్ని కాలనీలో, అపార్ట్మెంట్ వాస్ లో కూడా మొత్తం ఆ విగ్రహాలన్నీ కూడా ఇప్పుడే బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు చెప్పడం జరిగింది. ఓవైపు రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ కట్టుదిట్టమైనటువంటి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా శోభయాత్ర నల్గొండ పట్టణంలో కొనసాగుతుంది. కృష్ణతో రమేష్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.